హలో, నమస్తే అండి. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? మేము జగన్కి వస్తాం అనుకుంటున్నాం. మేము జగన్కే వేసుకున్నామండి. ఎందుకు వేసుకున్నారు జగన్ గారు? మాకు జగన్ కావాలండి. జగన్ చేసిన అభివృద్ధి మాకు బాగుందండి. మాకు పక్కా ఇల్లు ఇచ్చారండి. మాకు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. తర్వాత ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఒక అభివృద్ధిలో పెట్టారండి. మాకు జగనే కావాలండి. ఓకే, మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకేతం ఎవరు మోగిస్తారు అనుకున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? మాకు జగనే అండి. జగనే వస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రాపడం ఉండదండి. జగనే మాకు ముఖ్యం. మా పేదలందరూ జగన్ మీద ఉన్నారండి. ఓకే, అనుకుంటున్నారండి. ఏయో అనుకున్నంతలో అయిపోవు. మాకు ఇప్పుడు రేపు తలుపు తీయకుండా కానీ పని అవ్వదు కదండి. తలుపు తీస్తేనే పని అవుతుంది. రేపు లోపల ఇంట్లో పెట్టేసి ఎంతమంది ఉన్నారు ఏం తెలుస్తుందండి? తలుపు తీసిన తర్వాత జనాలు ఎంతమంది అక్కడ ఎంత ఉందో అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు మాకు జగనే వస్తాడండి. మా గ్యారంటీగా. జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? మాకు జగన్ పాలన మంచి జరిగిందండి. ఏం జరిగింది? పాలనలో మాకు పక్క ఇల్లు ఇచ్చినాడు. తర్వాత మా పిల్లలు చదువుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళే టైంలోనే మాకు డబ్బులు లేకపోయినా అమ్మఒడి డబ్బులు వేసారు. ఆ డబ్బులతో సరిపోయి పిల్లల స్కూల్కి తీసుకుంటారు కానీ అవి ఇచ్చారు. యూనిఫార్మ్ ఇచ్చారు. తర్వాత బుక్స్ ఇచ్చారు. మాకు కొనుక్కుంటే ఏమంటే మాకు ఏం కొనుక్కుంటే పని లేదండి. మేము స్కూల్కే తయారు చేసి ఇంటికాడ స్నానం చేసి పంపించడమే మా వర్క్. అంతా స్కూలే చూసుకుంటుంది. వర్క్ బాగుంది. పిల్లలు చదువుకుంటున్నారు. మాకే కొద్దిగా జ్ఞానం చెప్తుండండి పిల్లలు. అంత అభివృద్ధి అయిందండి పిల్లల వల్ల. ఓకే, మరి ఇంగ్లీష్ మీడియం పెట్టానని చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కూడా మా పిల్లలు మాట్లాడుతుంటే మా మనవలో అంత బుడంకాయలా ఉందండి. ఏబిడిసీలు చెప్తుందండి. మాకే మతిపోతుంది. ఏబిడిసీలు చెప్తుందండి. అంత అభివృద్ధిలోకి వచ్చిందండి మా జగనన్న పాలనలో. అదే మాకు కావాలంటే మళ్ళా. ఓకే, ఇక చూస్తే మరి జూన్ 9వ తారీఖున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మాకు జగనే ప్రమాణ స్వీకారం చేస్తారండి. మాకు జగనే మళ్ళీ వచ్చి మాకు మళ్ళీ ఇంతకుముందే అలాగైతే చేశారు అలాగే చేస్తారు. మాకు అదే నమ్మకం అండి. మాకు మళ్ళీ ఎవరు చేసే పని లేదు. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు? 155 అంటే వస్తాయి కానీ తక్కువ అండి. మా నమ్మకం అండి. మేము చేస్తున్నాం వాళ్ళు.